హాయ్ ఎవ్రీవన్. ఏపీ సేవా పోర్టల్లో సిటిజన్ మెంబర్షిప్ని ఎలా లాగిన్ చేసుకోవాలి, ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, దానివల్ల అసలు యూజ్ ఏంటి, సిటిజన్ మెంబర్షిప్ వల్ల యూజ్ ఏంటి, అయితే మీ సేవకి ఈ సిటిజన్ మెంబర్షిప్కి తేడా ఏంటి, దీంట్లో ఏమన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చా, ఆరోగ్యశ్రీ కార్డు లేదంటే రేషన్ కార్డు ఎలాంటి ఏమైనా డౌన్లోడ్ చేసుకోవచ్చా, అప్లై చేసుకోవచ్చా, కరెక్షన్స్ ఏమైనా చేసుకోవచ్చా అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మనం ఇప్పుడు ఫస్ట్ మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, ఆ సెర్చ్ బార్లో ఏపీ సేవా పోర్టల్ అని చెప్పి టైప్ చేసుకోండి. ఏపీ సేవా పోర్టల్ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఏపీ సేవా పోర్టల్ అని చెప్పి టైప్ చేసిన తర్వాత మనకి పేజ్ అయితే ఈ రకంగా వచ్చింది. ఇక్కడ ఫస్ట్ లింక్ కనిపిస్తుంది కదా, ఏపీ సేవా పోర్టల్, ఆ లింక్ క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే పేజ్ అయితే ఈ రకంగా వచ్చింది. ఇప్పుడు మీకు చూసారు కదా, ఇదే హోమ్ పేజ్, ఏపీ సేవా పోర్టల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ పేజ్ అనమాట. హోమ్ పేజ్ ఇది. సో ఇక్కడ చూడండి, దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ అకౌంట్ క్రియేట్ చేయడానికి లాగిన్ అని ప్రెస్ చేయండి. తర్వాత సిటిజన్ లాగిన్ అని చెప్పింది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. అది సెలెక్ట్ చేసినట్లయితే మీకు సైన్ ఇన్ అడుగుతుంది. మనకి రిజిస్ట్రేషన్ అవ్వలేదు కాబట్టి సైన్ ఇన్ అంటే ఇక్కడ క్రియేట్ వన్ అని చెప్పేసి ప్రెస్ చేయండి. ఆ క్రియేట్ వన్ ప్రెస్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ అని అడుగుతుంది. ఇక్కడ మీ మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాలి. మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసి అక్కడ కింద నెక్స్ట్ ఉంది కదా, అది ప్రెస్ చేయండి. ఇప్పుడు మీ మెయిల్ ఐడికి ఒక కోడ్ వచ్చింది. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని ప్రెస్ చేయాలి. ఇలా 8 డిజిట్ కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ప్రెస్ చేసినట్లయితే మీకు పేజ్ మళ్ళీ మారుతుంది. అందులో మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. చూడండి, ఇక్కడ పర్మిషన్ రిక్వెస్టెడ్ బై అని చెప్పేసి ఇక అన్నిటికీ ఓకే ఉందా యాక్సెప్ట్ చేయండి. అది యాక్సెప్ట్ చేసిన తర్వాత పేజ్ మళ్ళీ ఇలా వచ్చింది. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీ నేము, ఆధార్ నెంబరు, యూజరు, మొబైల్ నెంబర్, అలా అన్ని డీటెయిల్స్ను ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ యూజర్ అంటే సిటిజన్ని, అదొకటే హైలైట్ అవుతుంది. ఎందుకంటే మనం సిటిజన్ లాగిన్ చెప్పి లాగిన్ అయ్యాం కాబట్టి. ఇక్కడ గివెన్ నేమ్ ఉంది కదా, ఆ గివెన్ నేము డిస్ప్లే నేము రెండు ఒకటే ఇచ్చుకోవచ్చు. లేదంటే మీ ఆధార్ నెంబర్ సంబంధించి నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ని గివెన్ నేమ్ దగ్గర ఎంటర్ చేసుకోవచ్చు. అలా ఎంటర్ చేసుకుంటే కంటిన్యూ ప్రెస్ చేయాలి. నేను ఎప్పుడైతే డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి కంటిన్యూ ప్రెస్ చేస్తాను. ఇప్పుడు మీ అకౌంట్ అని క్రియేట్ అవుతుంది. చూడండి, ఇలా ఒక్కొక్కసారి ఎర్రర్ అయితే ఇలా వస్తుంటుంది. ఈ ఎర్రర్ వచ్చినా ఏం కాదు, మీరు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోద్ది. చూడండి, నాకైతే పేజ్ అయితే వచ్చింది. సో మీరు ఈ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఇలా వస్తాయి. ఇక్కడ మీ నేము, ఇంకా మీ కింద సిటిజన్, ఇంకా మెయిల్ ఐడి అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, లాగిన్ డేటు, టైము అన్నీ వస్తాయి. లాస్ట్ అప్డేట్ ఎప్పుడు అయింది అని చెప్పి అవి కూడా వస్తాయి. ఇంకా సర్వీసెస్ చూసారు కదా పక్కన, ఆ సర్వీసెస్ ఉన్నాయి కదా, ఈ సర్వీసెస్లో ఈ ప్రెజెంట్ అయితే ఈ సర్వీసెస్ మాత్రమే వర్క్ అవుతున్నాయి. ఇంకా అప్డేట్ చేస్తామని చెప్పేసి అన్నారు. చూడండి, కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై, హెల్త్ అండ్ వెల్ఫేర్, ఫ్యామిలీ డిపార్ట్మెంట్, హోమ్ అండ్ రిసోర్సెస్, పిఆర్ అండ్ ఎంఏ, ఐడి, రెవెన్యూ, ఇలా ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కదా. ప్రజెంట్ అయితే వీటిలో కొన్ని సర్వీసెస్ మాత్రం అవుతున్నాయి. ఇంకా కొన్ని సర్వీసెస్ అయితే అప్డేట్ చేస్తామని చెప్తున్నారు. ఇందులో అన్నీ వర్క్ అయ్యేటట్టు. ఇక్కడ పక్కన వ్యూ ట్రాన్సాక్షన్ ఉంది కదా, అది ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేసినట్లయితే చూడండి, లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అని చెప్తుంది కదా. ఇందులో అప్లికేషన్ సబ్మిషన్ వర్క్ అయితే అలా ఇచ్చారు. మీరు ఇందులో ఏమైనా ట్రాన్సాక్షన్ చేసినా ఆ లిస్ట్ మొత్తం ఇందులో వచ్చింది. అందులో మీరు ఫ్రమ్ నుంచి 2 వరకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలో చెక్ చేసుకుని పెడితే కింద ట్రాన్సాక్షన్ లిస్ట్ అన్నీ వస్తుంది అనమాట. మీరు పైన సెర్చ్ 1, సెర్చ్ 2, సెర్చ్ 3 అని చెప్తుంది కదా, ఈ 3 టైప్స్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే ఫ్రమ్, టు అంటే, లేదంటే ట్రాన్సాక్షన్ ఐడి అని చెప్పి ఎంటర్ చేసిన చెక్ చేసుకోవచ్చు. లేదంటే టోకెన్ నెంబర్ ఎంటర్ చేసిన చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మీరు రెవెన్యూ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. చూడండి, అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి, చేంజ్ ఆఫ్ నేమ్ అప్లికేషన్ గురించి, ఇన్కమ్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్, ఇలా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇందులో కనిపిస్తున్న ఆప్షన్స్ అన్నిటికి మనం అప్లై చేసుకోవచ్చు, ఇవి డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడా. సో అది నేను నెక్స్ట్ వీడియో నుంచి 1 by 1 అలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఆరోగ్యశ్రీ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేయాలో ఆ వీడియోని చేసి అప్లోడ్ చేస్తాను. సో ఈ రకంగా మీరు ఏపీ సేవా పోర్టల్లో సిటిజన్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకుని లాగిన్ అయ్యి వాటిలో ఉన్న ఫీచర్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు ఏపీ సేవా పోర్టల్లో సిటిజన్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి,
ఎలా లాగిన్ అవ్వాలి అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అందర్ వీడియో.